నేటి నుంచి పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ. మే 13న ప్రవేశ పరీక్ష. ఎస్సీ ఎస్టీలకు దరఖాస్తు ఫీజు 250, ఇతరులకు 500 ఉంది. ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 100 లేట్ ఫీజు తోటి ఏప్రిల్ 21 వరకు, 300 తోటి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్య కోర్సులకు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తారు. పాలిటెక్నిక్లలో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే. అందులో 85% స్థానిక, మిగిలిన 15% స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. 4 నుంచి 10 వరకు 10th క్లాస్ వరకు 7 ఏళ్ళు, 4 ఏళ్ళు ఇక్కడ చదివితే లోకల్ స్థానికంగా పరిగణిస్తారు. అంటే తెలంగాణలో చదివితే. స్థానికేతర కోట నాన్ లోకల్ కింద 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో నివసించిన వారి పిల్లలకు ఇతర రాష్ట్రాలకు చెందిన తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తారు. ఇక పాలిటెక్నిక్ ఫీజు భారీగా పెంపు. గరిష్టంగా 39,000. 23-24 అకాడమిక్ ఇయర్ నుంచి వర్తింపు. ఓవరాల్గా దశాబ్ద కాలంగా ఇదే ఫీజు ఉంది. 14,900 అయితే ఇప్పుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో ఓవరాల్గా 55 ప్రైవేట్ కాలేజీలకు ఫీజు నిర్ణయించగా అందులో 43 కాలేజీలకు 39,000 ఫీజు ఉండడం గమనార్హం. మరికొన్ని కాలేజీలకు 25,000 నుంచి 35,000గా ఖరారు చేశారు. కేవలం 2 కాలేజీలకే 14,900, 15,000గా ఫీజు నిర్ణయించారు. తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ ఫీజులను నిర్ధారించింది. ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో 38ను జారీ చేసింది. దశాబ్ద కాలంగా ఫీజులు పెంచలేదని కాదు, ప్రైవేట్ కాలేజీలు అప్పనంగా 10-15,000 తీసుకున్నారు ఫీజులు అన్అఫీషియల్గా. అయితే విషయం ఏంటి అని అంటే, లాస్ట్ ఇయర్ వరకు ప్రైవేట్ కాలేజీలు కొట్లాడడం గవర్నమెంట్ తోటి, తర్వాత హైకోర్టుకు పోయి ఫీజులు పెంచుకున్నారు. ఈ సంవత్సరం ఏమైందంటే 40,000 వరకు వసూలు చేశారు. కాకపోతే కౌన్సిలింగ్ వెబ్సైట్లో మాత్రం అన్ని ప్రైవేట్ కాలేజీలకు 14,900 మాత్రమే ఫీజు ఉండేది. మిగిలిన మొత్తాన్ని ఆయా కాలేజీలు విద్యార్థుల నుంచి నేరుగా వసూలు చేశారు. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం టీఎస్ఎఫ్ఆర్సీ ఫీజులను నిర్ధారించి ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో అందుకు అనుగుణంగా విద్యాశాఖ ఇటీవల జీవో జారీ చేసింది. మరి ఈ సంవత్సరం అన్నా మరి ఈ 39,000 వసూలు చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా 5-10,000 వసూలు చేస్తారా తెలియదు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కింద 14,900 మాత్రమే చెల్లిస్తుంది. రాష్ట్రంలో ఏటా డిప్లొమా కోర్సుల్లో సుమారు 30,000 మంది ప్రవేశాలు పొందుతున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి సార్, కాకపోతే ఫీజు పరిస్థితి ఏంటి అంటే, ఒకటి గవర్నమెంట్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళు మేము అంతే తక్కువ తీసుకుంటున్నాము అని చెప్తారు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఫీజులు వసూలు చేస్తారు వేరేగా. దానికి 1,00,000 కారణాలు చెప్తారన్నమాట. అన్నీ మంచిగానే అనిపిస్తుంది. అప్పుడు లాస్ట్ డేటు ఏప్రిల్ 19, ఎగ్జామ్ డేటు 13న. తొందరగా అప్లై చేసుకోండి.